లవ్ గురు లవ్ ఇంకేముంటది. టెన్షన్ ఫ్రస్ట్రేషన్ రెండు కలిపి మిక్స్ పట్టేస్తున్నాయి. అందుకే అలా పిచ్చోళ్ళ తిరుగుతున్నా. సర్లే కానీ నీకు టైం ఉందా? బాబు నా టెన్షన్లో నేనంటే కాదు అంటుంటాను. అలా కాదు బ్రో, నేను ఒక కథ చెప్తా, కన్విన్స్ అవుతానంటే విను, లేదా నీ ఇష్టం. నేనేదో నా టెన్షన్లో ఉంటే కథలు అంటావేంటన్నా. అలా కాదు బ్రో, నా కథ చెప్తా, వింటావా? ఇంచుమించు ఇలాగే మొదలుపెట్టా నా ప్రేమ ప్రయాణం. చలో. ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్. నేను ఇలాగే 100 ఆశలతో నా కాలేజ్లోకి ఎంటర్ అయినా. అరంబం ఆరంభం పా రూమ్ అంతా నాదే. ఎవడరా నువ్వు? హాయ్ బ్రో, న్యూ అడ్మిషన్ ప్రొఫెసర్. న్యూ అడ్మిషన్ అయితే డైరెక్ట్ సీనియర్ రూమ్లోకి వచ్చేస్తావా? అంటే అది నా రూమ్ అని చెప్పారు. అయినా నీకు ఫస్ట్ ఇయర్కి గాగల్స్ ఏంది, వాచ్ ఏంది, హెడ్ ఫోన్స్ ఏంది? సారీ. ఆగ్రా, నువ్వు అసలు క్యాంపస్లో ఎట్లా తిరుగుతావు చూస్తాను నేను ఫస్ట్. సారీ ఆగ్రా, నువ్వు ఎట్లా తిరుగుతావు చూస్తున్నాను. భయపడ్డావు కదా? భయపడ్డావులే. నిజం చెప్పు, భయపడ్డావు. నేను ఫస్ట్ ఇయరే బ్రో. వారం నుంచి చూస్తున్నా బ్రో, అసలు ఎవరు వస్తలేరైందా అని. నేను వారం నుంచి ఒక్కనే తిరుగుతున్నా క్యాంపస్ అంతా. ఊరుగా నూరు వచ్చిన బ్రో, ఫస్ట్ డే ఎంత భయపెట్టినావు? చిన్న ప్రాంక్ చేసిన బ్రో, ఏమనుకోకలే. అవును, ఏం పేరు? వరుణ్ బ్రో. నైస్ టు మీట్ యూ. మీ పేరు? నా పేరు కొండ. యువర్స్ ట్రూలీ కొండ. కొండ? వాట్ కొండ? ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మహేష్ బాబులే. అవును, ఇంతకీ మన దేవురు? మాది హైదరాబాదే. మీదే ఊరు? మాది మా ఊరే బ్రో. కాదు, నాకు అర్థం కావట్లేదు. వారం ముందు చేంజ్ చేస్తున్నాను క్యాంపస్లో. కాలేజ్లో అమ్మాయిలు బాగుంటారంట బ్రో. చూస్తావులే నువ్వు రేపటి నుంచి. లేదు మామ, ప్రొఫెసర్కి బాగాలేదంట. ఈరోజు ఫస్ట్ డేరా? అయినా నేను క్లాస్కి వస్తే క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది మామ. మరి అటెండెన్స్? మామ, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, అటెండెన్స్ ఈస్ ఫర్ మోర్టల్స్, లెజెండ్స్ సర్వైవ్ ఆన్ వైబ్స్ రా. అదే ఇంగ్లీష్లో ఇంకో సేయింగ్ కూడా ఉంది, లెజెండ్స్ మే సర్వైవ్ ఆన్ వైబ్స్ బట్ ఈవెన్ గాడ్స్ కాంట్ పాస్ విత్ 30% రా ఇఫ్ మార్క్ షీట్స్ రన్స్ ఆన్ అటెండెన్స్. మై కడవులే. ఓకే, వెళ్దాం క్లాస్కి. ఆ నిమిషమే అర్థమైంది నేను కూడా డాక్టర్ అని. ఇదేంద్రా ఇది, స్వీట్ బాక్సా? డిసెక్షన్ కిట్ రా. ఓ అవునా? దీనిలో తెగుతుందా? పెట్టుకొని చూడు తెలుస్తుంది. ఇంకేమన్నట్టున్నాయి ఇట్లా చూద్దాం. ఇదేందిరా ఇది, నూడిల్స్ తినే దానిలాగా ఉంది. గుడ్లు పీక్కొని రా, పీక్కొని చూడు. నిజంగా బాగుంది. ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకుంటే
రూమ్కి పిలిచి సీనియర్స్ డ్యాన్స్లో ఇచ్చుకొని ఫుల్ వేసుకుంటున్నారంటారా. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నారా. బాయ్. ఎవరు బ్రో? చోటు సార్ పిలుస్తుంది. చోటు సార్ ఎవరు? ఈ జంగల్కి కింగ్ సార్ కొత్త గురు. రే ఆగట్రా సార్, ఆగమంటున్నాడు. హొట్టే ఎమోషనల్ సీన్. లోపల రండా. బాగున్నారా పిల్లలు? ఇంట్రెస్టింగ్గా. సర్లే కానీ బాయ్స్ పేర్లు చెప్పండి అమ్మా. నా పేరు వరుణ్ సార్. నీ పేరా? నా పేరు కొండా సార్. కొండానా? బాగుందిరా, ఇంట్రెస్టింగ్గా పేరు. సర్లే కానీ డీటెయిల్స్ చెప్పాము. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు కొండా. నేను మా ఊరు నుంచి వచ్చిన సార్. మా ఊరా? మా ఊరేంద్రా మా ఊరు? బలిసిందా అదే ఊరి పేరేపు? సారీ సార్. అది చిన్న మందిర్ సార్. అందుకే నా చిన్నగా 7 అడుగులు ఉన్నట్టు. అది మా నాన్న పేరు. సర్లీ సోదంత వద్దు కానీ నీ ఫేవరెట్ హీరోయిన్ పేరు? సన్నీ లియోన్ సార్. మంచి టేస్ట్ ఉందిలే. సర్లే కానీ పాట పెట్టరా, డ్యాన్స్ చేస్తాడు పోరాడు. సార్ ప్లీజ్ సార్. వద్దు వద్దు అనుకుంటేనే బాగానే వేసినావు కదరా కొండ. సర్లే కానీ ఇంకెవరికి వచ్చామ్మా డ్యాన్స్? నాకు సార్. అవునా? సర్లే అయితే మా బాస్ పాట పెట్టారే, వేస్తాడు డ్యాన్స్. భలే వేస్తున్నారా పిల్లలు. అదే కదా. సర్లే కానీ మన పాట పెట్టేస్తారు పిల్లలు. ఇగో ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. కాలేజ్ అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది కానీ ఎక్కడో చిన్న భయం ఉండేదిరా. బట్ ఈ కాలేజ్ ఏంటో ఫస్ట్ డేనే నచ్చేసింది. అంతేనే మామ, వైఫై లాంటి ఒక్కసారి కనెక్ట్ అయితే అంతే. కాకుండా ఇంత కాలేజ్లో నీ గోల్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి ఒకటే మామ, అమ్మాయిలు. అలా కాదురా, కాలేజ్ గోల్ అంటే ఒక మీనింగ్ ఉండాలిరా. మీనింగా? సరే కొన్ని నీ గోల్ ఏంటో చెప్పు. నా గోలా ఎలా చెప్పాలి? సరే, నాకు నా కాలేజ్ లైఫ్ అంటే సినిమాలా ఉండాలిరా. మొత్తం సీనియర్స్ జూనియర్స్ ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ అన్నీ ఉండాలి. చదువు ఉండాలి రో, అది ఇంపార్టెంట్. మొత్తానికి నా కాలేజ్ లైఫ్ని కంప్లీట్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? సరే మామ, మరి సినిమా అంటే హీరోయిన్ ఉండాలిగా. హీరోయిన్ పంపదీసి అమ్మాయిలా? రా బాబు. అదేంటో రాకుండా చిన్నప్పటి నుంచి ఏదో తెలియని భయం. అమ్మాయిల దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఏం అర్థమయ్యేది కాదు. మో అందుకే అమ్మాయిలు తప్ప మిగతా మొత్తం. ఎవరైనా ఒక అమ్మాయి వచ్చేది అక్కలే మామ. అట్లా ఏముండదు. క్లాస్ ముందు బాగా పెట్టుకుని
సీరియల్ మామ సీనియర్ అంటే ఏం కాదు మనం చూద్దాం. రే వరుణ్ అమ్మాయి చూడరా చూడరా చూడరా. ఏయ్ రండి 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 రండి. ఏ ఇయర్ అమ్మా మీరు? ఫస్ట్ ఇయర్ సార్. అయ్యో సార్ ఎందుకు, నేను మీ క్లాసే, ఫస్ట్ ఇయరే. ఫస్ట్ ఇయర్కి హే అంటారా? సీనియర్స్ అయి ఉంటే? సీనియర్స్ అయినారు అనుకో, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పరు, మళ్ళీ నన్ను రిటర్న్ క్వశ్చన్ చేస్తారు. రే మామ చూడరా, మన ఇయరే అంటారా, ఫస్ట్ ఇయరే అంటారా? ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్. I'm Megha. అవును సాక్షి, ఇందాక అనాటమీ క్లాస్ ఏం అర్థం కాలేదు, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. Yeah, sure. మరి కాంటాక్ట్ అవ్వడం ఎలా? నంబర్ వచ్చా? నెంబర్ కాదురా వరుణ్, ఇన్స్టాగ్రామ్ ఐడి. అమ్మాయి అంటే భయం అన్నావు, చెయ్యిస్తే పిసికేసావు. కొండా, డిడ్ యు ఈవెన్ సీ హర్? యారా ఐ సా యూ. ఏంట్రా తన అంత అందంగా ఉంది? ఓ మై గాడ్. ఒకటి టైం వచ్చింది రండి. ఆ కళ్ళల్లో ఒక సముద్రాన్ని నింపేయచ్చు. రాత్రి నీడలో మినుగురులా వెలిగెత్తిన నవ్వు, ఆ నిమిషం అర్థమైంది అందం అంటే ఏంటో. ఏ సీనియర్ లేదురా, ఎట్లా సాగొడుతున్నారు? నిజం రా బాబు, క్యాంపస్లో ఉండాలంటే చిరాకు చేస్తుంది. హాయ్ కొండ. నమస్తే అక్క. ఏం తాగుతావు? తెలీదా? ఐఎమ్ ఏ కాన్ఫిడెంట్ బాయ్. 2 కంప్లైంట్ ఇరా. ఓకే మేడం. సీనియర్స్ దాడి కంటే వీడి దాడి ఎక్కువైపోయింది. రే మామ, ఈసారి హాయిలో 2 ఐలు బెటరా, రిప్లై వస్తుందేమో చూద్దాం. సరే, నా అనాటమీ సెషన్కి టైం అయింది, నీ ప్రోగ్రెస్ ఏంటో రేపు చెప్పు. ఎలా పడతారా కొండ వీళ్ళంతా నీకు? రిప్లై ఇచ్చిందిరా. తినవా పెట్టినా ఇప్పుడు? వేసుకో. అరే మళ్ళీ రిప్లై వచ్చిందిరా, కుండా మళ్ళీ రిప్లై వచ్చిందిరా. ఇప్పుడేం పెట్టాలరా? కష్టంగా చిన్న ఇట్లయితే నీతో ఫస్ట్ టైం రా. వరుణ్, నువ్వు టెక్స్ట్ బుక్ చూస్ చేసినట్టుందిరా చాటింగ్. అమ్మాయిలతో మాట్లాడే విధానం అది కాదు. మరి ఎలా రా? బుర్రకథ తెలుసా? నువ్వు బుర్రకథలో చెప్తున్నట్టు చెప్తున్నావు, కాదు సినిమాలో. అదే
సినిమాలో మాట్లాడినట్టు మాట్లాడాలి. అర్థం కాలే. బుర్రకథలో అనుకో ఓన్లీ స్టోరీ ఉంటుంది. సినిమాలో అనుకో మ్యూజిక్, ఎఫెక్ట్స్, ఎమోషన్స్, రొమాన్స్ ఇన్ని ఉంటాయి. నో డీట్ అండర్స్టూడ్. వరుణ్ రే, బుర్రకథ ఓన్లీ వినపడుతుంది అంతే, కానీ సినిమా కనపడుతుంది. బుర్రకథ చెప్తే పడుకుంటారు, అదే సినిమా చూస్తే పడిపోతారు. జస్ట్ సింప్లీ ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ రా, అంతే. అర్థమైంది కానీ ఎలా రా? ఫిగర్ ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్ రా. హే సాక్షి, ఏంలే, ఇప్పుడే ఒక స్టోనెటెడ్ పర్సన్కి లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యా 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 అవును. కాకుండా మనం కూడా కాలేజ్ అయిపోయేసరికి ఇట్లా తయారవ్వాలరా. డన్ మామా. ఇప్పుడే మొదలైంది సినిమా. దిగురా. నువ్వు దిగరా ముందు. అబ్బా బాగుందిరా వ్యూ. ఏమైందిరా? ఏమైంది ఏంట్రా? తను ఇంతకు ముందులా ఉండలేదు రాకుండా. గంటలు కాస్త నిమిషాలు అయిపోతున్నాయి, నవ్వులు కాస్త నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతున్నాయి. తను ఇంతకు ముందులా మాట్లాడతలేదురా. బేసిక్ ఎక్కువ మాట్లాడతలే అంటావు అంతేనా? నీకు ఈ దీపం స్టోరీ తెలుసా వరుణ్? ఏందిరా అని బేసిక్గా దీపంలో ఆయిల్ ఉన్నంతసేపు బాగానే వెళ్తుందిరా, కానీ తర్వాత ఆరిపోతుంది. కరెక్టేనా? సో నిన్నటి వరకు మొన్నటి వరకు ఆమెకు ఇంట్రెస్ట్ అన్నీ తెలుసు. నీకు సినిమాలు అంటే పిచ్చి, ఇవంటే పిచ్చి, ఇవన్నీ ఆమెకు తెలుసు. బేసికలీ ఇప్పుడు ఆ టాపిక్ అయిపోయింది. నువ్వు కొత్త టాపిక్ ట్రై చేయాలి. సో కొత్త టాపిక్ ఆమెతో మాట్లాడేలాగా చేయాలి. అంటే దీపంలో కొత్త ఆయిల్ పోయాలి. అంతేగాని ప్రమిద నిండేటట్టు పోయేకు రోయ్, ఆరిపోద్ది. అంటే చెప్పాల్సిన సోది కంటే ఎక్కువ చెప్తే ఎవడు వినడరా. సరేదా కగ్గించుకో. హే లాక్షి, నీ గురించి ఆలోచిస్తున్నా. ఏం లేదు, ఆకలేస్తుంది, తిన్నాక డబ్బులు వేస్తాయేమో అని.
చాలా రోజుల ప్రయాణం తర్వాత నాకు తన మీద ఉన్న ఫీలింగ్ ప్రేమ అని అర్థమైంది. కానీ చెప్తే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని భయం వేసింది. అవును సాక్షి, మనం బయటికి వెళ్ళినప్పుడు పానీపూరి చాలా బాగుండే కదా. నీకు వచ్చా పానీపూరి చేయడం? తిన్నాం వచ్చే. కొండా సాక్షి, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఇక్కడ ఒక అడవి మనిషి వచ్చాడు, వాడికి హితబోధన చేసే టైం వచ్చింది. ఆ! కొండ నీ క్వశ్చన్ చెప్పాలరా. ఓ చెప్పాలా, అడగడం కాదా? చెప్పైతే. నీకు అప్పుడు చెప్పాను కదరా అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం అని. బట్ ఎందుకోరా when I'm around Megha, I'm so happy. ఎప్పుడు తన చుట్టూ ఉన్నా she makes me feel alive రా. I'm so happy రా around her since day one. I think I'm in love with her. లవ్వా? ఏం మాట్లాడుతున్నావు అన్న? ఎందుకు ఏమైంది? వరుణ్, I know you have been talking to her, you are happy around her, but that's not love రా. ఇప్పుడు చెప్పినావు అనుకో పక్కా బీక్తుంది. ఎందుకు? అమ్మాయిలు లవ్ విషయానికి వచ్చే వరకు చాలా స్టోన్ హార్టెడ్ పీపుల్ రావాలి. వాళ్ళకి 100 భయాలు, 1,00,000 డౌట్లు, కోర్టులో ఎలా క్వశ్చన్స్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ నీ దగ్గర ఆన్సర్స్ ఉన్నా వాళ్ళకి చెప్పలేవు, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోరు. ఏదైతే అదైందిరా, ఏదైతే చెప్పేస్తా. నీ ఇష్టం. హలో మేఘా, చెప్పు. రేపు మార్నింగ్ కలవాలి, క్యాంటీన్కి వస్తావా? ఇంపార్టెంటా? యా, కొంచెం ఇంపార్టెంట్. ఓకే. యా, డన్. హాయ్ మేఘా. హాయ్. ఏమైంది క్యాంటీన్కి రమ్మను? ఏం లేదు, నేను రూమ్లో కొండ లవ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. కొండానా? డోంట్ టేక్ మీ రాంగ్, కానీ వాడు చాలా మంది అమ్మాయిలతో మాట్లాడతాడు కదా. ఐ డోంట్ థింక్ హీ హెస్ ద రైట్ టు టాక్ అబౌట్ లవ్. యా, ట్రూ. ఏమైంది? ఏం లేదు, నీకు లవ్ గురించి కూడా తెలుసా? అంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడగాలని ఉంది. యా షూర్. వాట్స్ లవ్ ఇన్ యువర్ లాంగ్వేజ్ మేఘా? లవ్వా? అమ్మో, చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. కానీ నేనేమనుకుంటున్నా అంటే లవ్ ఇస్ ఎ డెకరేషన్ విచ్ పీపుల్ యూస్ టు మేక్ అప్ ద ఫీలింగ్స్. అండ్ నీకు తెలుసు కదా, నాకు డెకరేషన్స్ అంటే నచ్చవు. సో నీకు లవ్ మీద ఒపీనియన్ లేదా? అంటే ఎరా పీకిందా? వెళ్ళినారా? ఏం చేయాలరా? పక్కానా? పక్కారా? సరే, ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ అంటావుగా, ఒకసారి లవ్ని కూడా ఎక్స్ప్లోర్ చేయి, క్రాస్ చెక్ చేసుకో. నీకు నచ్చితే ప్రొసీడ్గా, నేనేం ఆపను. ఓకేరా? అని నా గుడ్డు పోయింది, నన్ను చూసినావు? ప్రేమ గురించి నేను తెలుసుకున్న తర్వాత తనకి అదే ఫీలింగ్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను చేసిన మొదటి పని గోస్టింగ్. అనుకున్నట్టే తను కాల్ చేసింది, కలవమని అడిగింది.
లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి ఏమైంది సడన్గా గుడికి రమ్మన్నా? ఇంటికి వెళ్ళావు 5 days అయింది, కాల్ లేదు, మెసేజ్ లేదు. నువ్వేమైపోయావు అనుకోవాలి. నువ్వు ఇలా రియాక్ట్ అవ్వవే, మిస్ అయ్యావా? అఫ్ కోర్స్ ఐఎమ్ కన్సర్న్ అబౌట్ యూ. సారీ. ఏదో ఒకటి చూసి నవ్వుకోలేదు ఇప్పుడు. ఇంట్లో చీరలో చూసాను, అమ్మడి కల్లా భలే అందంగా ఉన్నాను. కాదు, సరేలే, ఎలా ఉన్నా నేను? ఇప్పుడు మేఘం నుంచి జారిపడిన వర్షం చినుకులా ఉన్నావు. అర్థం కాదు. అంత ప్యూర్ ఉన్నావు అంటున్నావు. విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంత చేస్తోంద ఊడిగమే యుద్ధం సాటింది నీ పైన ఈ జగమే దాసోహమందిన ప్రపంచమే అనంత నీదై ఫ్రెండ్షిప్ ఈజ్ ఇంజూరియస్ టు లైఫ్. ఏమైందిరా? ఎట్లారా? నువ్వే చెప్పావు కదరా అమ్మాయిలు ప్రేమ విషయంలో స్టోన్ హార్టెడ్ అని. కానీ నేను శిల్పినయ్యా, నా శిల్పాన్ని చెక్కుతున్నా. అమ్మాయిని ఇష్టపడితే చెప్పేటోళ్ళని చూసినా కానీ చెక్కేటోని ఫస్ట్ టైం చూస్తున్నా. ఛీ. ఏమైంది రమను? కాదు, అదో సాక్షి ఉన్న చాలా బోరింగ్ గర్ల్ అని. ఎవరు చెప్పారు నువ్వు బోరింగ్ గర్ల్ అని? నువ్వు చాలా టాక్టివ్ గర్ల్, కాకపోతే నీకు టైం పడుతుంది అంతే ఓపెన్ అప్ అవ్వడానికి. యు ఆర్ నాట్ ఎ బోరింగ్ గర్ల్. ఓకే, నీకు ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కానీ మళ్ళీ చెప్తా. యువర్ ప్రెసెన్స్ ఇస్ లైక్ ఎ మౌంటైన్. దగ్గరకు వచ్చి చూస్తే తప్ప నీ అందరినీ ఎత్తు తెలియదు. నువ్వు మరీ ఎక్కువ చెప్తున్నావు మరి. ఈ గురించి నేను ఎందుకు ఎక్కువ చెప్తాను మేడం? యు ఆర్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ టు. ఈ గురించి ఒక మాట నేను చెప్పాలంటే యు ఆర్ ద పర్సన్ షుడ్ బి ఎక్స్పీరియన్స్, నాట్ జస్ట్ యూ. మరి జనాలు ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు? జనాలకు అంతకంటే ఏం పని ఉండదు మేడ. వాళ్ళు కూడా పని అవసరాల గురించి మాట్లాడకూడదు. నువ్వు ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే కష్టం. సెల్ఫ్ లోవింగ్ ఈస్ ద మోస్ట్ డిప్రెసింగ్ థింగ్ ఇన్ లైఫ్. సో స్టాప్ థింకింగ్ అబౌట్ అదర్స్, స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మరి సాక్షి ఎందుకు నువ్వు ఫీలింగ్స్ గురించి కన్ఫ్యూజ్ చేయాలి? ఆల్రెడీ నీకు ఆన్సర్ తెలిసినప్పుడు కన్ఫ్యూజన్ ఎందుకు మేడ? నీకు చెప్పిందే తనకు చెప్పాను. నాకు చెప్పిందే తనకే చెప్పినప్పుడు కన్ఫ్యూజన్ ఎందుకు? మారిందా? కాదు, చాలా స్టెప్ అనిపిస్తుంది. అసలు ఫీలింగ్స్ అంటే ఏంటి? ఫీలింగ్స్ అంటేనా? ప్రపంచం అడిగే ప్రశ్నలకి మనసులో పుట్టే సమాధానమే ఫీలింగ్. కొన్ని బయట పెట్టగలం, కొన్ని బయట పెట్టలేం. బట్ అకార్డింగ్ టు మీ ఎవ్రీ ఫీలింగ్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్. లేకపోతే అన్సాల్వ్డ్ పజిల్ పీస్ లాగా ఇన్కంప్లీట్ అలా ఉండిపోతుంది. సో బెటర్ ఫినిష్ ఇట్ అండ్ మేక్ ఇట్ బ్యూటిఫుల్.
హాయ్ కావేరి. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చా షాపింగ్ చేసి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా నువ్వేం చేస్తున్నావు? నేనా, ఇప్పుడే ఒక వరదలు కొట్టుకొని పోతా ఉంటే చూస్తున్నా. రే కొండా లవ్రా. నా దవడ ఏం కాదు. ఛీ. క్యాంటీన్లోనే కలుస్తుండే కదా, ఇక్కడ ఎందుకు? ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒక 2 minutes ఏం మాట్లాడకు. నేను ఫస్ట్ డే కాలేజ్కి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ డ్రాప్డ్ ఇన్ వాస్ట్ అండ్ ఎండ్లెస్ ఓషన్ మేఘా. ఎటు వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఏం అర్థమయ్యేది కాదు. ఐ డోంట్ నో వేర్ ఐమ్ హెడింగ్ టువర్డ్స్, వాట్ ఐమ్ సర్చింగ్ ఫర్. బట్ దెన్ ఐ మెట్ యూ. నిన్ను కలిసిన తర్వాత ఇంత పెద్ద సముద్రం కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. యు ఆర్ లైక్ ఎ లైట్ హౌస్ కటింగ్ త్రూ మై డార్క్నెస్. You just didn't give me the direction, Megha. You gave me the destination. Will you be my lighthouse? తర్వాత ఏమైంది గురు? వరుణ్, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నైట్ ఎంతసేపు వెయిట్ చేయాలి నేను? కాల్ వస్తుందని ఎందుకు చేయలేదు అసలు నాకు కాల్? చీపో. ఇదే నాకు తెలిసిన ప్రేమ. ప్రేమ చేరాల్సిన గమ్యం కాదు, తెలుసుకోవాల్సిన ప్రయాణం. అది మనల్ని ఆశ్చర్యాల గుండా, బాధల గుండా నడిపిస్తుంది. వేచి చూసే క్షణాల్లో, క్షమించే సమయాల్లో మనల్ని కొత్తగా మార్చేస్తుంది. ప్రతి అడుగు మనలో ఏదో నేర్పుతుంది. ప్రతి వీడ్కోలు మళ్ళీ ఎవరినో గట్టిగా పట్టుకోవడం నేర్పుతుంది. చివరికి ప్రేమ ముగిసినప్పుడే అర్థమవుతుంది ప్రయాణమే అసలైన గమ్యమని. అదే ప్రేమ.